నువ్వు అప్పుడు దాకా ఆగలేకపోతే రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్లో పవరు, ఆ పవర్లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు నువ్వేముందు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అంటే ఈ దరిద్రాన్ని ఎలా చెప్పాలా అని మొదలు పెట్టేది ముందు, జోగి రమేష్ తన కొడుకు మగాడు, దమ్మున్న మగాడు, గన్నున్న మగాడు, పవర్ ఉన్న మగాడు, దాంట్లో బుల్లెట్ కూడా ఉంది. ఇది ఈరోజు ప్రెస్ మీట్ సారాంశం. అంటే జోగి రాజీవ్కి, మన రాజీవ్కి మ్యాటర్ లేదని మేఘన మొత్తం ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడంతో న్యూస్ మీడియా, సోషల్ మీడియా అందరూ విపరీతంగా దాని గురించి, ఒక మహిళ వెనకమాల నుంచోవాలి, అన్యాయంగా ఈ కుటుంబం మోసం చేసింది, అందుకని ఒక మహిళ వెనకమాల నుంచోవాలి, మేఘనాకు మద్దతుగా నుంచోవాలని చెప్పి అందరూ బయటకు వచ్చి వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళకున్న మీడియా స్పేస్లో కొంత వేస్తే చెల్లరేరుకునే బ్యాచ్ అని చెప్పి అందరిని అన్నాడు. ఇప్పుడు జోగి రమేష్ అతను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ముందు ఈ ప్రెస్ మీట్కి రాజీవ్ గన్ ఉంది, దాంట్లో బుల్లెట్ ఉంది, దానికి రేంజ్ కూడా ఉంది, దాంట్లో దమ్ము కూడా ఉంది, అదే లేదని మేఘనా చెప్పింది. అదే లేదు నాన్న, ఇక్కడ ఆ విషయం గురించి నువ్వు వచ్చి ప్రస్తావించడం చాలా చెత్తగా ఉంది. సో ఈ గన్నుకి దమ్ము లేని మ్యాటర్ గురించి మొత్తం రాష్ట్రం అంతా చూసేసింది. మహిళా సెషన్ కోర్టు వాళ్ళు ఇతనికి శనివారం రోజు బెయిల్ మంజూరయ్యాక ఆదివారం పడుకుని సోమవారం తెల్లబట్టలు వేసుకుని బయటకు వచ్చి చెప్తున్నాడు, నా వెనకమాల దమ్మున మగోడు జగన్మోహన్ రెడ్డి. అరే మీకు దమ్ము తప్ప ఇంకో టాపిక్ దొరకదా? ఆ జగన్మోహన్ రెడ్డి దమ్ము ఎంత ఉందో, నీకు దమ్ము ఎంత ఉందో, నీ కొడుకు అసలు దమ్ము ఎంత లేదో రాష్ట్రానికి అవసరం లేదు. కావాల్సిందల్లా ఏంటి, నువ్వు మేఘనాన్ని ఎందుకు టార్చర్ పెట్టారు, మీ కుటుంబం ఎందుకు ఆడుకుంది, దీనికి నువ్వు మీడియా పైన ఎంత పడినా కూడా వాళ్ళందరూ ప్రతిరోజు చర్చించడం ఖాయం. సో ఇప్పుడు ఏమంటాడంటే, బలహీన వర్గానికి చెందినవాడిని నేను, చూసారా ఇక్కడ వాడేస్తాడు. సో కుట్రకోణం ఉందంటే దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ వల్లే ఇది జరిగిందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా వెళ్ళి, నాన్న రాజీవ్ నువ్వు అసలు కాపురం చేయకు నాన్న, నువ్వు చేయకుండా ఉంటే మేఘన వచ్చి రచ్చ చేస్తే అప్పుడు జోగి రమేష్ పరువు మొత్తం రోడ్డు మీద కీడ్చేస్తాను ఫోన్ చెప్పారా, ఫ్యాక్స్ పంపించారా, ఏం చేశారా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాదు. మొదటి రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంటుందా మీ కుటుంబంలో? దుంపదగా ఏం మాట్లాడుతున్నారు రోజుకి? అర్థం ఉందా వాగే వాగులకి? నారా లోకేష్ దీంట్లో ఇంటర్ఫీర్ అయిపోయాడు, దీంట్లో రెడ్ బుక్ వచ్చేస్తుంది ఇక్కడి నుంచి. ఏంది పైశాచికత్వం? నీ కోడల్ని నిండేసింది రోడ్డు పైన, మొత్తం అందరు చూసేశారు. ఆఖరికి మొత్తం అంటే ఏమి వినకూడదో అన్నీ వినేశారు నీ కొడుకు గురించి. మొత్తం అందరికి అన్నీ తెలుసు, రాజీవ్ అంటే ఏంటో మా అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా మేము నమ్మం. అక్కడ గన్ లేదని మాకు తెలుసు, దాని పవర్ లేదని మాకు తెలుసు. కానీ ఇన్ని తెలిసిన విషయంలో కుట్రకోణంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడంట. ఏమన్నా అర్థం ఉందండి? మేము మీ కుటుంబాల జోలికి వెళ్ళామా, మీరు మా కుటుంబాల జోలికి వస్తారంటే, అరే మీ కుటుంబం జోలికి ఎవరు రాలా బ్రో, అంకుల్ నువ్వు ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు, అంత సీన్ లేదు మీ కుటుంబానికి. అసలు ఎక్కడో ఇబ్రహీంపట్నంలో మూలబడి ఉండే శకుంతల గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ దేశంలో ఎవరికీ లేదు. ఫర్ దట్ మ్యాటర్ మోస్ట్ నాన్ సెల్లింగ్ ఫేసెస్ మీరందరూ. సో మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు వచ్చి ఏం చెప్పాడు నీ కొడుకు, కుటుంబంలోకి వెళ్ళలేదు కానీ ఒక మనిషిని ఎంత క్షీణింపజేస్తే ఎలా వాగాడు, ఆ ముక్క ఎండ్ అయ్యారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. దీని తర్వాత పెళ్ళాల్ని మారుస్తావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి రెచ్చిపోయి వాగిందెవరు? నీ కారు నోరు కాదా? అది కూడా ఏంటి? పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాల దాకా వెళ్ళిపోవచ్చు, నువ్వు వాళ్ళకి లేని జబ్బులు అంటగట్టేచ్చు నీ కొడుకు. అయ్యేంటి గన్ను లేని పవర్ లేని రాజీవులు అంటాడు కూడా. ఓడిపోయి కూర్చున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి నువ్వు కూడా కోడలు వచ్చి బయటకు వచ్చి ఈ విషయాలని చెప్తే మాత్రం సునిశ్చితంగా హర్ట్ అయిపోయాడు బాబు. పాపం ప్రెస్ మీట్ పెట్టాడు. సో ఏమంటాడంటే, ఏమండి భగవద్గీత చదువుకుంటారు, బైబిల్ చదువుకోవడం నేరమని. బైబిల్ చదువుకోవటం నేరమని ఎవరు అనలా. నువ్వు రెచ్చిపోక, నువ్వు దుర్గగుడి ముందు చేసిన వేషాలు, ఆరే నీకు మా ఈ దీపం అన్నట్టు దీపం, ఇప్పుడు కార్తీక దీపం, నీ స్టంట్లు చూసి నువ్వు హిందూ అనుకున్నారు. అలాగే మేఘన కూడా హిందూ కుటుంబంలోకి పెళ్లి చేసుకుని వెళ్తున్నానేమో అని వెళ్తే, లేదు మేము బైబిల్ని పాటిస్తాము అని చెప్తే ద్రోహం. సరే ఇవన్నీ పక్కన పెట్టు. జోగి రమేష్ అంటాడు మేఘనాకి గోరుముద్దలు తినిపించేవాళ్ళు అంట. దొంపదేగా అసలు ఇలాంటి కబుర్లన్నీ వీళ్ళు చెప్తుంటే నిజంగా నవ్వు వస్తుంది. నువ్వు అంత గోరుముద్దలు తినిపిస్తే
వరకట్న వేధింపులు శకుంతలు ఎందుకు చేసింది? మ్యాటర్ లేదు మొర్రో నాకని నీ కొడుకు చెప్పాడు. రాష్ట్రం అంతా చూస్తుంది, ఇంకెవరు వేసినా కూడా చూడరు ఆ మ్యాటర్ గురించి అంటారు. అలాంటి వాటి కోసం ఇన్నోవా కార్లు ఎందుకు అడిగింది? స్థలాలు అమ్మేసి బిజినెస్ ఎందుకు పెట్టించమంది? వరకట్నం అడగటం నిషేధం అని మంత్రిగా పనిచేసింది నీకు తెలియదా? కొడుకుకు అసలు క్యారెక్టర్ లేకపోయినా అసలు పనికిరాడన్నా దాచిపెట్టి పెళ్లి చేయడం తప్పని నీకు తెలీదా? దాని తర్వాత మతం ఒకటి చెప్పి వేరే పెళ్లిళ్ళు చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత వేరే మతం తూచు మతం చెప్పడం తప్పని నీకు తెలీదా? సిగ్గు లేకుండా 11 మంది పైన కేసులు ఎంచుకుని హత్యాయత్నం చేసే అమ్మాయి పైన 3 సార్లు నా అమ్మాయి మొత్తుకుంటుంటే అయినా కూర్చొని గోరుముద్దలు తినిపించావంటే నీ ప్రెస్ మీట్ అంటే ఎలా ఉంటుంది ఒక్కొక్కరికి? చంద్రబాబు నాయుడు నీ పైన భిక్ష పెట్టాడు, ఇది గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు నీకు భిక్ష వేశాడు. జోగి రమేష్, సిగ్గులేదు కాబట్టి ఆ భిక్ష స్వీకరించావు. స్వీకరించి తిని ఇంట్లో కూర్చుని మాట్లాడకు. 498 కేసులో బొక్కలో ఉండాల్సినవి నువ్వు. ఓసారి లెక్క పెట్టుకుంటే కూర్చోవాలి. ఓపెన్గా బయటకు వచ్చినాయి. మీ ఆవిడ అడగలేదా? అవన్నీ ఫేక్ ఆడియోలంట, AI వీడియోలంట. రాజీవ్ బైక్ ఎక్కి కొంగలాగా ఎగురుకుంటా దూకాడు చూడండి, అవన్నీ ఫేక్ వీడియోలంట. వీళ్ళ అమ్మ ఇన్నోవా కార్లు, పొలాలు అమ్మేసి డబ్బులు ఇవ్వండి, మా వాడిని ఆకర్షయామి అన్నదంతా ఫేక్ అంట. నువ్వు చెప్పాలి వచ్చి కూర్చుని. సో ఇక్కడ ఏమంటాడు, ఇదంతా టీడీపీ వాళ్ళు నడిపించిన డ్రామా అంటానికి కృష్ణప్రసాద్ గారి ఆఫీస్కి మేఘన వెళ్తే చూసారా, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళింది. బోచ్చడు ఆఫీస్కి వెళ్తారా? దానికి ఏంటి, వైకాపా ఆఫీస్కి వెళ్ళాలా? అక్కడ న్యాయం జరిగిస్తా ఆఫీస్లో ఎక్కడన్నా? అసలు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నారా భువనేశ్వర్ గారిని ఇన్సల్ట్ చేసింది మీ పార్టీ కాదా? నువ్వే చెప్పలేదా? మీ భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఈ సోకాల్డ్ శకుంతల ఏంటండి మీరందరూ అసెంబ్లీకి వెళ్ళేది ఇలా మహిళల్ని వేధించడానికా అని అడిగింది నన్ను నా భార్య అని నువ్వు అనలేదా? మీ రక్తంలో కణకణాల్లో ఉంటుంది పెళ్ళాలని బూతులు తిట్టాలని. ఇక్కడ ఎవరు తిట్టలా రాజీవ్ని. అయ్యో రాజీవ్ పూజకు పనికిరాడా అని జాలిపడినా తప్పేనా? జాలిపడినా చట్ట చర్యలు తీసుకుంటావు మా పైన. తీసుకో, ఇంక ఈ పాడు ప్రపంచాలు ఎలా బతకాలో మాకు తెలియదు. మరి ఇంత జాలిపడి కరుణ చూపిస్తే రాజీవ్ పైన చివరికి ఇదా మాకు ఇచ్చిన గిఫ్ట్? ఇదండి. సో అతను చెప్పడం వరకు ఇది మ్యాటర్. మీ అందరి ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.